బ్రేకింగ్ న్యూస్ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. తమ కుటుంబం బీఆర్ఎస్ లో ఉందని, ఇకపై కూడా అందులోనే ఉంటామని స్పష్టం చేశారు. తాను ఓ విద్యావేత్తనని, పొలిటీషియన్ కాదని వెల్లడించారు. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. అందుకే వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కూడా ఆహ్వానించడానికే వచ్చారని చెప్పారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏఐ విద్యను బలోపేతం చేయడం కోసమే ప్రయత్నిస్తున్నామని ప్రీతిరెడ్డి తెలిపారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్లో గూగుల్తో కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అందుకోసమే బీజేపీ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. అటు ప్రధాని రాకపై ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని వెల్లడించారు. విద్యావేత్తగా అన్ని పార్టీలతో టచ్లో ఉన్నారని, మోదీ మన రాష్ట్రానికి రావడం గర్వకారణమని ప్రీతిరెడ్డి అన్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీని కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అటు గతంలోనూ బండి సంజయ్తో ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేసే యోచనలో ప్రీతిరెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు ఇవాళ చెక్ పెట్టారు ప్రీతిరెడ్డి. అసలు ఏమీ జరగట్లేదు, మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మేము ఇక్కడ మొన్న మేము మోదీ గారికి కలిసి వచ్చినాము. తెలంగాణలో మనం మోదీ గారికి పిలిపించేసి ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే